హాయ్, నేను ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఈ టాయిలెట్ రోల్స్ తోటి మీకు చెప్పడం ఎందుకు చూపిస్తాను. దీన్ని వీడియో తీయాలి పైకి లాస్ట్ ఎడ్జ్ని మనం 4 సైడ్స్ కట్ చేసుకొని ఇలా క్లోజ్ చేసుకుంటే మనకి ఎలా ఉంది, ఇది ఒక చిన్న బౌల్ లాగా వస్తుంది. సో దీంట్లో ఏం చేస్తాను అంటే, ఈ పాటికి సగం మంది గెస్ట్ చేసి ఉండొచ్చు. సో మీ గెస్సింగ్ కరెక్టే అండి అనేసి నెక్స్ట్ పార్ట్లో మట్టి ఫిల్ చేద్దాం రాము. ఇదంతా చేయడం ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ కొద్దిగానే సాయిల్ తెచ్చాను. ఈ సాయిల్లోనే అన్ని ఫర్టిలైజర్స్ అనేది పాట్ మిక్సింగ్ అండి. సో రేజ్డ్ బెడ్ మీద వేరేది ఉంటుంది. ఇది హోమ్ డిపోలో ఒక ప్యాకెట్ మీకు $7కి దొరుకుతుంది. దీంట్లో అన్నీ ఉండిపోతాయి, ఫర్టిలైజర్స్, మంచి కంపోస్ట్ అవి కలిపిస్తారు. మనము ఇందాక చేసాం కదా ఇది కటింగ్, దాన్ని ఇలా దీంట్లో వేసేస్తున్నాను. సో దీంట్లో వేసి దీంట్లో మనం డైరెక్ట్గా సీడింగ్ చేసి ఒక ప్లాంటింగ్ చేసేయచ్చు. ఇవన్నీ నా సొంత తెలివితేటలు కాదండి, యూట్యూబ్లో చాలా చూసి సో ఈ ఐడియా ఏదో నాకు నచ్చింది. అన్నీ కొని వేస్ట్ చేసే బదులు ఇలా ట్రై చేసి మనం డైరెక్ట్గా పెట్టేయచ్చు. బికాజ్ ఇట్స్ ఈకో ఫ్రెండ్లీ. సో మనము రేస్డ్ బెడ్లో అంటే కొంచెం ప్లాంట్స్ వచ్చాక రేస్డ్ బెడ్లో డైరెక్ట్గా పెట్టవచ్చు. సో దీన్ని సాయిల్ మిక్స్ అంటారు. నేను ఎక్కువ తీసుకోలే బల్క్లో, బికాజ్ నేను ఫస్ట్ ఇలా దీంట్లో నేను సీడింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సీడింగ్ ప్లాంట్ అయ్యాక దాని తర్వాత రేస్డ్ బెడ్ డబ్బా లోపల ప్రిపేర్ చేసి దాని తర్వాత డైరెక్ట్ పెట్టేద్దాం అనుకున్నాను. అండ్ ఇదేమి నా మొత్తం నేను ఓన్గా అనుకుంది ఏం లేదు, యూట్యూబ్లో చూస్తూ ఉన్నారు ఒక వీడియోలో ఇలా కూడా పేపర్ రోల్ తోటి, యూజ్డ్ పేపర్ రోల్స్ తోటి చేయొచ్చు అంటే ఐడియా ఏదో బాగుంది, లెట్స్ ట్రై అనేసి ఇలా ట్రై చేస్తున్నాను. నేను పుష్, మా హస్బెండ్ పుష్ అప్పుడు. సో ఇక్కడ ఏమీ గొడవ ఉండదు కదా, సో ఇలా చేసి అన్నిటికీ మొత్తం ఫిల్ చేస్తున్నాను. ఇప్పుడైతే నా దగ్గర కొన్ని సీడ్స్ ఉన్నాయి, లైక్ వాటర్ మిలన్, బ్రోకీ, కాలే, బీన్స్, ఇలా ఓక్రా, బటర్ డిష్ అంట, బీన్స్ అండ్ వంకాయ. ఇండియన్ వెజిటేబుల్స్ ఎక్కువ లేవు. ఇండియన్ వెజిటేబుల్స్కి నేను ఒకరోజు షాపింగ్కి వెళ్ళాలి. సో ఆ ఇండియన్ వెజిటేబుల్స్ నెక్స్ట్ వీక్ ప్లాన్ చేస్తున్నాను. ఇప్పుడైతే లాస్ట్ ఇయర్ కొనుక్కొచ్చినాయి పెడదామని, ఏదో ఒకటి స్టార్ట్ అయితే చేయాలి కదా. సో ఈసారి ఇది స్టార్ట్ చేసి నెక్స్ట్ వీక్ ఇండియన్ వెజిటేబుల్స్ చూపిస్తాను మీకు, ఎక్కడ దొరుకుతుంది అండ్ ఎలా పెట్టాలి అనేసి. అప్పుడు లోపల రేస్డ్ బెడ్ కూడా రెడీ చేసుకున్నాం మనం. సో అంటే పెన్సిల్ తీసుకొని ఇలా దీన్ని హోల్డ్ చేసేసుకొని ఒక 3-4 అన్నిటికీ హోల్డ్ చేసుకున్నాము. ఫస్ట్ ఇలా హోల్డ్ చేసుకోవాలి. మనం ఫస్ట్ వాటర్ మిలన్ సీడ్స్ తీసుకుంటున్నాము.
సో ఇయర్ ఫస్ట్ టైం కాబట్టి నేను ఎక్కువ పెట్టాలనుకోవట్లేదండి. దీన్ని మనం 2 బాక్సెస్లో వేద్దాము. దీన్ని ఇలా చేసేసుకొని ఇలా కవర్ చేసేసి వాటర్ స్ప్రే చేయాలి. సో మనం అన్నీ పెట్టేశాక లాస్ట్లో వాటర్ స్ప్రే చేద్దాము. ఎంబడే దీని మీద నేనైతే వాటర్ మిలన్ సీడ్స్ అని రాస్తున్నాను. వాటర్ మిలన్ సో ఫిల్ చేసినవన్నీ ఒక సైడ్ పెట్టిద్దాము. సో 3 వాటిల్లో నేను వాటర్ మిలన్ చేశాను. నెక్స్ట్ ఇది ఓక్రా. యాక్చువల్లీ ఇది ఆర్గానిక్ ఓక్రా అంట, స్పైన్లెస్ సిల్మన్. అంటే దీంట్లో ఇదైతే మన ఇండియన్ వెజిటేబుల్ అయితే కాదు, బట్ ఇక్కడ వెజిటేబుల్. లెట్స్ సీ, దీన్ని కూడా చూద్దాము. నేను ఒక్కొక్క బాక్స్లో 2 సీడ్స్ పెడుతున్నా, ఎందుకంటే ఒకటి అవ్వచ్చు రాకపోవచ్చు. సో బెటర్ నేను ఒక్కొక్క దాంట్లో 2-3 అలా పెడుతున్నాను. మనం ఫస్ట్ టైం నేను రీసెర్చ్ చేసినప్పుడు అయితే ఫస్ట్ టైం పెడితే చాలా ఖర్చు అవుతుంది ట్రీకి, ఎందుకంటే మనం రేసి బెడ్ కొనాలి, మట్టి కొనాలి, ఎవ్రీథింగ్. కానీ సెకండ్ ఇయర్ నుంచి మనకు అసలు ₹1 ఖర్చు ఉండదండి, ఎందుకంటే ప్లాంట్ హార్వెస్టింగ్ అయ్యాక మనం అందులో నుంచి సీడ్స్ కొన్ని పక్కన తీసి పెట్టుకోవాలి ఎవ్రీ ఇయర్. సో అది ఎవ్రీ ఇయర్ మనకి ఎవ్రీ ఇయర్ మనకు అది యూస్ఫుల్ ఉంటుంది. సో మనం ఒక్కసారి అన్నీ ఫస్ట్ ఇయర్ అన్నీ పెట్టుకున్నామంటే సెకండ్ టైం నుంచి మనం ఇంప్రూవ్మెంట్ అంటే పెంచుతూ ఉండాలి గార్డెనింగ్. దానికి అంత ఎక్కువ ఖర్చు ఉండదు. అంతే అంటారా? మళ్ళీ బాక్సెస్లో పెట్టాను. నెక్స్ట్ పీస్ మనం పీస్ ఇలా ఉంటుంది, డ్రైడ్ వన్. సో దీని నుంచి మనకి ఈ పీస్ వస్తుంది. లెట్స్ సీ. యాక్చువల్లీ ఈ సీడ్స్ అని నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను, నేను కూడా కొంచెం సర్ప్రైజ్గా ఉన్నా. సో దీంట్లో కూడా 2 పెడదాము. సీడింగ్ కూడా అయిపోయింది. సో దీని మీద ఎగ్ ప్లాంట్ ఇది బర్తీ బ్లాక్ బ్యూటీ అంట. ఇవన్నీ ఏవి ఇండియన్ వెజిటేబుల్స్ కాదు. ఇండియన్ వెజిటేబుల్స్కి ఒకరోజు నేను ఆన్లైన్లోనే ఇండియన్ ఫార్మింగ్ మార్కెటింగ్ తీసుకుంటా, లేకపోతే ఇక్కడ మా ఇంటి దగ్గర ఇండియన్ది షాప్ ఉంది, అందులో కూడా సీడింగ్ అమ్ముతారు. సో విల్ టేక్ సమ్. ఈ వంకాయ సీడింగ్ మనకి ఇలా ఉంది. సో దీన్ని మనం ఒక 4-5 దాంట్లో పెడదాము. నేను ఇట్లా ర్యాండమ్లీ పెట్టిన కౌంటింగ్ చేయట్లేదు, ఏం చేస్తున్నాను, చాలా చిన్నగా ఉన్నాయి.
నెక్స్ట్ మనకి యూస్ఫుల్ వచ్చేసి బీన్స్. ఇది మనం కూడా తింటాం, బట్ స్టిల్ ఇట్స్ నాట్ ఇండియన్ వెజిటేబుల్. సో ఇవి నేను 3 బాక్సెస్లో 2 పెడదామని అనుకుంటున్నాను. ప్లాంటింగ్ నేను చేయకముందు చాలా ఈజీ అనుకున్నా, బట్ చేస్తూ ఉంటే అంటే ఏంటి అని తెలుసుకుంటూ ఉంటే అమ్మో ఇంత చేయాలా, బేబీస్ లాగా చూసుకోవాలి ఈ ప్లాంట్స్ని మనం. ఎవ్రీడే వీటికి వాటరింగ్ అండ్ ఏం కావాలో ఎండిపోతుంటే ఫర్టిలైజర్స్ మారుస్తూ ఉండాలి. సో చాలా పెద్ద పని అండి. ప్లాంటింగ్ ఈజ్ నాట్ ఎ ఈజీ థింగ్ టు డూ. నెక్స్ట్ ఆర్గానిక్ కుకుంబర్. సో దీంట్లో లెట్స్ సీ, విల్ ఓపెన్ దిస్ వన్. లెట్స్ సీ. కుకుంబర్ సీడ్స్ ఇట్లా ఉన్నాయి. ఇవన్నీ ఏం లేదండి, సీడ్స్ యాక్చువల్ హార్వెస్టింగ్ చేశాక సీడ్స్ అన్నీ పక్కన తీసి డ్రై చేసి దాన్ని స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇయర్ మనము ఈజీగా ప్లాంటింగ్ చేసుకోవచ్చు, సీడింగ్ చేసుకోవచ్చు. సమ్మర్ స్క్వాష్ అండి. సో దూది టైప్ ఏమంటారు అని తెలుగులో, సొరకాయ లాగా ఉంటుంది. టేస్ట్ కూడా పచ్చడి, యాక్చువల్ టేస్ట్ కూడా అలానే ఉంటుంది. సో ఇది ఒకటే పెడదామని అనుకుంటున్నాను. నాకు మొత్తం ఇక్కడవే అయిపోయినాయి. ఇండియన్ వెజిటేబుల్స్కి సరిపోయేమో రేస్డ్ బెడ్. సో నేను ఇది ఒకటే బాక్స్లో పెడుతున్నాను. సో ఇవాళ సీడింగ్ అయిపోయింది. సో ఇండియన్ సీడింగ్ నేను ఈ వీకెండ్ మళ్ళీ చేస్తాను. ఆ వీకెండ్ లోపల ఇండియన్ సీడింగ్ ఏమి ఎక్కడెక్కడ దొరుకుతాయి అనేసి వీడియో తీస్తాం. ఇప్పుడు దీన్ని మనం వాటర్ స్ప్రే చేస్తున్నాం. వాటర్ స్ప్రే చేసేసి అన్నిట్లో కొద్ది వాటర్ చేయాలి. అంతే, సీడింగ్ అయిపోయింది. ఇది ఒక 1 month, ఇది 15 days to 20 daysకి చిన్న మొలకలు వస్తాయి. ఆ మొలకలు వచ్చాక మనం రేస్డ్ బెడ్లో ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఇది మొలకలు వచ్చే లోపల మనకి ఏం కావాలో రేస్డ్ బెడ్కి అన్నీ తెచ్చి పెట్టుకుందాం. సో ఇదండి ఈరోజు నా టాలెంట్ చూపించడానికి. సీడ్స్ అన్నీ సీడింగ్ అయిపోయింది కాబట్టి ఇవన్నీ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ఒకవేళ ఈ ఇయర్ సక్సెస్ఫుల్గా నేను గ్రోత్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి యూస్ఫుల్గా ఇవన్నీ ఈ బాక్స్లో పెట్టి స్టోర్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు మనం కొత్తగా మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేసేది స్ట్రాబెర్రీస్. సమ్మర్లో స్ట్రాబెర్రీస్ చాలా మంచిగా వస్తాయి. మేము ఎప్పుడు ఎవ్రీ టైం డైరెక్ట్గా స్ట్రాబెర్రీ తోటకి వెళ్ళి ఎవ్రీ వీక్ చాలా స్ట్రాబెర్రీస్ తీసుకుని ఆ వీక్ అంతా తింటూనే ఉంటాము. సో పిల్లలకి ఇస్తాను కాబట్టి ఐ వాంట్ టు ట్రై దిస్ అట్ హోమ్. సో నేను స్ట్రాబెర్రీస్కి స్పెషల్గా ఇది తీసుకున్నాను. ఇది నేను ఒక వీడియోలో చూసా, స్ట్రాబెర్రీస్కి ఇది రైట్ ఉంటుందని. ఇలా పెట్టాలి, ఇందులో పెట్టేసి మట్టి పెట్టి ఇక్కడ కార్నర్స్కి సీడ్స్ పెడితే ఆ సీడ్స్ ప్లాంట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా వాలేసి ఇట్లా డైరెక్ట్ మనం కట్ చేసుకోవచ్చు. సో లెట్స్ సీ. సో సాయిల్ అంతా దీంట్లో వేసేస్తున్నాను. ఇది ఇప్పుడు ఈ ప్లాంటింగ్ ఇండోర్ ఏం అవసరం లేదు. సమ్మర్ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయింది, మార్చ్. సో ఇది మనము బయట పెట్టుకోవచ్చు. బయట పెట్టి వాటరింగ్ చేస్తే వచ్చేస్తుంది. ఎన్ని డేస్కి వస్తుందో నాకు తెలీదు. నెక్స్ట్ టైం
మధ్యలో ఏమి సీడ్స్ చేయట్లేదు. నేను వేస్తుంది స్ట్రాబెర్రీ సీడ్స్, పింక్ బాల్స్. చూడడానికి చాలా బాగున్నాయి. ఇలా ఉంటాయి స్ట్రాబెర్రీ సీడ్స్. సో నేను ఒక సైడ్ హోల్ చేసుకొని ఒక 4-5 వేస్తున్నాను. ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. ఒక లైన్ గీస్తున్నా, చిన్న లైన్. సో ఇలా వేసేసి నెక్స్ట్ లైట్గానే వాటరింగ్ చేస్తున్నా. నెక్స్ట్ దీని మీద ఇలా ఇది పెట్టేసి దీంట్లో కూడా మొత్తం సాయిల్ వేసేస్తున్నా. సో ఇది కూడా సాయిల్ ఫిల్ చేసేసాను. బాగా ప్రెస్ చేసేసి దీన్ని సన్నగా ఇట్లా లైన్ గీస్తున్నాను. ఆ లైన్లో కొన్ని నేనేమి ప్లాంటింగ్లో ఎక్స్పర్ట్ కాదండి. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మీరు నాకు సజెస్ట్ చేయొచ్చు. తెలియని వాళ్ళు నా వీడియోస్ చూసి కూడా నేర్చుకోవచ్చు. సో వాటర్ చేసేసాను. ఫస్ట్ పెట్టినప్పుడు అంత వాటర్ అవసరం లేదు. జస్ట్ మాయిస్ట్ చేసేస్తే చాలు. మాయిశ్చరైజర్ వాటర్ని. సో స్ట్రాబెర్రీ సీడింగ్ కూడా అయిపోయింది. దీన్ని కూడా మనం లోపల పెట్టేద్దాం. దీన్ని ఇప్పుడు మనం ఎక్కడ దీన్ని నేను గరాజ్లో పెట్టేస్తాను. అంత చల్లగా లేదు కాబట్టి ఐ డోంట్ థింక్ సో దీనికి లైటింగ్ కావాలి. అంటే లైట్స్ తోటి మనకి యూవీ లైట్స్ తోటి హీట్ వస్తుంది. సో మాకు ఇక్కడ ఆల్మోస్ట్ ఎండాకాలం కాబట్టి నాకు తెలిసి ఇది నాకు లైట్ హీట్ అవసరం లేదు, న్యాచురల్ హీట్ చాలు. సో నేను గరాజ్లో పెట్టేస్తున్నాను. ఇది నేను వెనకాల మా బ్యాక్ యార్డ్లో పెట్టేస్తాను. సో లెట్స్ సీ.